సత్యదేవుడా ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా సర్వద నిన్ను నే స్మరింతును సర్వద నిన్ను నే స్మరింతును ఆనందమే మహానందమే ఆనందమే మహదానందమే ఆశ్చర్యకరుడు యేసుండు ఆశ్చర్యకరుడు యేసుండు నా పాపముల క్షమించెను నా పాపముల క్షమించును చెర నుండి నేను మొరపెట్టగా చెర నుండి నేను మొరపెట్టగా పరము నుండి ఉత్తరమిచ్చెను పరము నుండి ఉత్తరమిచ్చెను ఆనందమే మహదానందమే ఆనందమే మహదానందమే ఆశ్చర్యకరుడు యేసుండు ఆశ్చర్యకరుడు యేసుండు నా పాపముల క్షమించెను నా పాపముల క్షమించెను గూఢమైన సంగతులన్ గూఢమైన సంగతులన్ గ్రహించునట్లు ప్రభువు చేయును గ్రహించునట్లు ప్రభువు చేయును ఆనందమే మహదానందమే ఆనందమే మహదానందమే ఆశ్చర్యకరుడు యేసుండు ఆశ్చర్యకరుడు యేసుండు నా పాపముల క్షమించెను నా పాపముల క్షమించెను అడుగు వాటి కన్న ప్రభు అడుగు వాటి కన్న ప్రభు అత్యధికముగా దయ చేయును అత్యధికముగా దయ చేయును ఆనందమే మహదానందమే ఆనందమే మహదానందమే ఆశ్చర్యకరుడు యేసుండు ఆశ్చర్యకరుడు యేసుండు నా పాపముల క్షమించెను నా పాపముల క్షమించెను ఊహకు మించిన కార్యములన్ ఊహకు మించిన కార్యములన్ మహాప్రభు నడిగిన నెరవేర్చును మహాప్రభు నడిగిన నెరవేర్చును ఆనందమే మహదానందమే ఆనందమే మహదానందమే ఆశ్చర్యకరుడు యేసుండు ఆశ్చర్యకరుడు యేసుండు నా పాపముల క్షమించెను నా పాపముల క్షమించెను వేడుకొనక మునుపే ప్రభువు వేడుకొనక మునుపే ప్రభువు వడిగా మాకు ఉత్తరమిచ్చును వడిగా మాకు ఉత్తరమిచ్చును ఆనందమే మహదానందమే ఆనందమే మహదానందమే ఆశ్చర్యకరుడు మన యేసు ఆశ్చర్యకరుడు యేసుండు నా పాపముల క్షమించెను నా పాపముల క్షమించెను మునిపటి కన్నా అధికముగా మునుపటి కన్నా అధికముగా మేలుల మాకు కలుగజేయున్ మేలుల మాకు కలుగజేయున్ ఆనందమే మహదానందమే ఆనందమే మహదానందమే ఆశ్చర్యకరుడు యేసుండు ఆశ్చర్యకరుడు యేసుండు నా పాపముల క్షమించెను నా పాపముల క్షమించెను
ప్రార్థనకు ప్రతిఫలములను ప్రార్థనకు ప్రతిఫలములను ప్రియముగనొసగును హల్లెలూయా ప్రియముగనొసగును హల్లెలూయా ఆనందమే మహదానందమే ఆనందమే మహదానందమే ఆశ్చర్యకరుడు యేసుండు ఆశ్చర్యకరుడు యేసుండు నా పాపముల క్షమించెను నా పాపముల క్షమించెను ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా సర్వద నిన్ను నే స్మరింతును సర్వద నిన్ను నే స్మరింతును ఆనందమే మహదానందమే ఆశ్చర్యకరుడు మన యేసు నా పాపముల క్షమించెను నా పాపముల క్షమించెను హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం ఆమేన్ ఆమేన్. నెట్ ప్రాబ్లం వస్తుంది పాస్టర్. అవునవును. హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవుడు నాయన, సత్యదేవుడు తండ్రి, ప్రేమగల దేవ, కృపగల యేసయ్య, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును, ఆలయాన చేరును. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను, మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. దేవుని తేజస్సు నిలిపే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. వెంటాడే భయములైనా వీడని అపజయములైనా, వెంటాడే భయములైనా వీడని అపజయములైనా తొలగిపోవును, ఆలయాన చేరును. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను, తొలగిపోవును, ఆలయాన చేరును. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను, మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. సత్యము బోధించు దేవుని బడి ఇది, ప్రేమను చాటించు మమతల గుడి ఇది. సత్యము బోధించు దేవుని బడి ఇది, ప్రేమను చాటించు మమతల బడి ఇది. శ్రమల వలన చింతలైనా
శత్రువులలో చిక్కులైనా శ్రమల వలల చింతలైనా శత్రువులలో చిక్కులైనా తొలగిపోవును ఆలయాన చేరును కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను తొలగిపోవును ఆలయాన చేరును కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను మందిరములోనికి రండి వందనీయుడేసుని చేరండి మందిరములోనికి రండి వందనీయుడేసుని చేరండి శాంతి ప్రసాదించు దేవుని గృహమిది స్వస్థత కలిగించు అమృత జలనిది శాంతి ప్రసాదించు దేవుని గృహమది స్వస్థత కలిగించు అమృత జలనిది కుదుట పడని రోగమైనా ఎదను తొలచు వేదనైనా కుదట పడని రోగమైనా ఎదను తొలచు వేదనైనా తొలగిపోవును ఆలయాన చేరును కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను తొలగిపోవును ఆలయాన చేరును కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను మందిరములోనికి రండి వందనీయుడేసుని చేరండి మందిరములోనికి రండి వందనీయుడేసుని చేరండి కలవరమైన కలతలు ఉన్నా కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును ఆలయాన చేరును కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను తొలగిపోవును ఆలయాన చేరును కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను మందిరములోనికి రండి వందనీయుడేసుని చేరండి మందిరములోనికి రండి వందనీయుడేసుని చేరండి హల్లెలూయా స్తోత్రం ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి స్తోత్రం శ్రీరామునికి ఆరాధన పరిశుద్ధరామునికి ఆరాధన హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం ఊహలు లాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు ఊహ కందవే నీదు
ఆశ్చర్య క్రియలు నీదు కుడి చేతిలో నా నిత్యము వెలుగు తారగా నీదు కుడి చేతిలో నా నిత్యము వెలుగు తారగా నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి శత్రువులు పూడ్చిన ఊటలన్నీ త్రవ్వగా శత్రువులు పూడ్చిన ఊటలన్నీ త్రవ్వగా జలల గల ఊటలు ఈ సాకునకు ఇచ్చినావు జలలు గల ఊటలు ఈ సాకునకు ఇచ్చినావు ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి ఊరు మంచిది గాని ఊహలన్నీ చెడిపోయేనే ఊరు మంచిది గాని ఊహలన్నీ చెడిపోయేనే ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షత నందనే ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయంత నందనే ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి హల్లెలూయా స్తోత్రం యేసయ్యా నీకు వందనాలు స్తోత్రం తండ్రి గొప్ప దేవుడు నాయన సత్యదేవుడు ప్రేమ గల దేవ నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి ఆమేన్ 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 యేసయ్యా మీకు ఆరాధన తండ్రి వందనాలు పరిశుద్ధుల వందనాలు సో హల్లెలూయా దేవా స్తోత్రం యేసయ్యా గారు ప్రియులరా దేవుడు మనకు మంచి ఒక రోజు కూడా శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన మంచి రోజు సమయం జీవంగల దేవుడు మనందరి బ్రతుకులో జీవంగల దేవుడు అనుగ్రహించిన కాబట్టి గొప్ప సజీవుడైన యేసుక్రీస్తును ప్రియులారా మనం స్తుతిస్తాం ఆరాధిస్తాం థ్యాంక్ యూ ఫాదర్ దేవా మీకు ఆరాధన యేసయ్యా మీకు వందనాలు తండ్రి వందనాలు
కూడి వచ్చిన మీకు అందరికీ వందనాలు. దేవుడు అందరిను అధికంంగా దీవించినాక. పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం జలములు మీదే అల్లాడిన పరిశుద్ధాత్మ దేవుడు మన మేలు కొరకు మనలో తన పని పరిశుద్ధాత్మ దేవుడు చేసిన స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు జలములు మీద అల్లాడిన పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం 24 hours నిరంతరం మన మేలు కొరకు పరిశుద్ధాత్మ దేవుడు తన పనులు నిరంతరం చేస్తున్న దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు హోలీ స్పిరిట్ నిరంతరం ప్రత్యేకంగా ప్రియులారా మనం చూస్తున్నైతే పరలోక తండ్రి యొక్క సంకల్పం నెరవేర్చబడాలి. దాని కొరకు యేసుక్రీస్తు తండ్రితో అడిగామన్నమాట. కలువరి శిలువలో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టి సమాధి నుండి తిరిగిలేచి తండ్రి దగ్గర వెళ్ళిన యేసుక్రీస్తు మొదటిగా ప్రియులారా మనం చూస్తున్నట్టే తండ్రితో అడిగా తండ్రి మీ ఆత్మను పంపుము, పరిశుద్ధాత్మను పంపుమని తండ్రితో అడిగి తండ్రి కూడా ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు అడిగిన వెంటనే ప్రియులారా తన ఆత్మను పరిశుద్ధాత్మను పంపించారు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా తండ్రి సంకల్పాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు దాని కొరకు పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం పనిచేస్తున్నామన్నమాట. నిరంతరం మన వధింపబడిన గొర్రెపిల్లైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధుడైన ప్రభువుకు తగినట్టు నేనుండాలి, మీరుండాలి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు క్రీస్తుకు తగినట్టు ఉండాలి అన్నమాట. యేసుక్రీస్తుకు తగినట్టు ఉండాలి. కాబట్టి ప్రియులారా సంఘాన్ని, పిల్లై కుమార్తెను, మనల్ని జీవగల దేవుడు పరిశుద్ధమైన తన వాక్యం ద్వారా ఆత్మదేవుడు మనల్ని సిద్ధపరుస్తున్న సమయంలో మనం ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాం అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఫెయిల్ అయిపోలేదన్నమాట. జీవగల దేవుడు ఫెయిల్ కాదు. కాబట్టి సిద్ధపాటు విషయంలో మనం ఫెయిల్ కాదు. మనం పరిశుద్ధాత్మతో మనం సహకరించాలి. యేసుతో మనం సహకరించాలి. దేవా నన్ను పరిశుద్ధపరచు, నన్ను కడుగుము, నన్ను శుభ్రం చేయము. మీ పరిశుద్ధ రక్తం ద్వారా, మీ పరిశుద్ధ వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా అది నిరంతరం మనలోప్పుడు నడుస్తుంది అనమాట. నడుస్తుంది. చివరికి మనం చూస్తున్నట్లయితే గ్లోరియస్ చర్చ్ అంటే మహిమగల సంఘం, జీవం కలిగిన మహిమగల సంఘం అనమాట. చూసినట్లయితే టోటల్ మహిమ మొత్తం నింపబడిన సంఘంగా ఉండాలని పిల్లరా ప్రభు కోరుతున్నామండి. మహిమతో నింపబడిన సంఘం అంటే పరిశుద్ధతో నింపబడిన సంఘం లేదు. ఎందుకంటే ప్రభు పరిశుద్ధుడు అనమాట, మహిమ పూర్ణ అనమాట. ఇప్పుడు ప్రభుకు తగినట్టు జీవగన్న దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని సిద్ధపరుస్తున్నామన్నమాట. ఇప్పుడు పనులు ప్రారంభించాడు, పనులు జరుగుతుంది. యేసుక్రీస్తు చెప్పారు, నేను నా సంఘానికి కడదాం. ఇప్పుడు పునాది వేసాం అనమాట. జీవగన్న దేవుడు పునాది వేసాం. మన ఆత్మలో తండ్రి దేవుడు పునాది వేసాం సువార్త ద్వారా. కాబట్టి కొందరు దేవజనాలు లేదంటే దేవుని పిల్లలను దేవుడు వాడుకున్నారు. మనం మేలు కొరకు పునాది వేయడానికి జీవగల దేవుడు కొందరిని వాడుకున్నారు. వారిని బట్టి దేవునికి స్తోత్రం. ఎవరైనా పర్వాలేదు, స్తోత్రం. మన బాధపడకండి, స్తోత్రం. అంటే వెస్సలుగా దేవుడు తన చిత్తములో ఉన్న వారిను గతకాలంలో దేవుడు పునాది వేయడానికి, మనం ఆత్మీయ జీవితానికి పునాది వేయడానికి జీవగల దేవుడు కొందరిని వాడుకున్నారు. వారిని బట్టి మనం స్తుతిస్తాం. ఇప్పుడు మీ జీవితంలో ఎవరి ద్వారా అయితే మీరు సువార్త విన్నారో, ఎవరి ద్వారా అయితే మీరు రక్షణ పొందారు, ఎవరైనా పర్వాలేదు, బాధపడదు. వాక్యం సువార్త దేవుడు మనం ఆత్మలో వెదజల్లి క్రిస్తువును మహిమాపూరుడైన క్రిస్తువును, పునరుద్ధరణుడైన క్రిస్తువును, ప్రేమాపూరుడైన క్రిస్తువును మనలో నాటిన ఆ దేవజనుడు కావచ్చు, దేవజనాలు కావచ్చు, దేవుని పిల్లలు కావచ్చు. స్తోత్రం.
ఏదైనప్పుడు కూడా వాక్యం అయితే మన ఆత్మలో పడేయమన్నమాట. వాక్యమైన దేవుడు పరిశుద్ధాత్మ మనలో పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేసే అంతకొరకు మన రక్షణ పొంది లేదు. అది పాట పాడినట్టు నిత్యరోగ తండ్రి ప్రణాళిక అనమాట. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే మనం కలిగి ఉన్న క్రిస్తు, మహిమాపూర్ణైన క్రిస్తువుని మనం కలిగి ఉన్నాం. ప్రేమాపూర్ణైన క్రిస్తువుని ప్రియులారా మనం కలిగి ఉన్నాం. సువార్త రక్షణ పొందని వారి గురించి మాట్లాడుతున్నాం. రక్షణ పొందలేని వారు, ఇప్పుడు దాకా రక్షణ పొందలేని వారు కూడా రక్షణ పొందాలని పరమ తండ్రి జీవం కలిగిన దేవుడు కోరుతున్నాం అనమాట. స్తోత్రం. హల్లెలూయా. రక్షణ పొందుకోవడానికి ఇది మంచి సమయం. ఇక వేచి ఉండాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. కొందరు రక్షణ పొందుకోవడానికి వారు కూడా ఫలానా డేట్ పొందుతామని వేచి ఉన్నారు. కాబట్టి రక్షణ పొందుకోవడానికి ఇంత త్వరగా పరిశుద్ధాత్మ సహాయం వలన వచ్చినట్టు దేవుడు కృప చూపినాక రక్షణ పొందలేని వారు ఇప్పుడు రక్షణ పొందిన ప్రియులాగా మనం అర్థం చేసుకోవాలి. మహిమాపూరుడైన క్రిస్తువును మనం కలిగి ఉన్నాం. దేవునికి అది మనం ధ్యానించాలి. మనం ధ్యానించుకొని దేవుని స్తుతించాలి. మనం చాలాసారి మనకు లేని విషయం గురించి మనం ఆలోచన చేస్తాం. మేము డబ్బు లేదు, లేదన్నా బలహీనంగా ఉంది, లేదంటే ప్రజలు లేదు, ఫలానా బ్రదర్ రాలేదు, సిస్టర్ రాలేదు, నెగిటివ్ విషయమే మనం ఎక్కువ చూస్తున్నారు. కాబట్టి ప్రియులారా మనం కలిగిన దాని గురించి మనం చూడాలి, ధ్యానించాలి. కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన మనం సత్యకర్తైన జీవగల దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మన హోలీ స్పిరిట్ ద్వారా మనం కలిగి ఉన్నాము. అది మనం ధ్యానించాలి, దేవుని స్తుతించాలి, దేవుని స్తుతించాలి. మనం ధ్యానించాలి. మనలో వచ్చిన క్రిస్తువుని మనం ధ్యానించాలి, మనం స్తుతించాలి, థ్యాంక్స్ చెప్పాలి. ప్రభువా మీరు నాలో వచ్చిన ఒకటి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మన ఆత్మీయ జీవితం ఒక పునాది క్రిస్తు అనమాట. మహిమాపూర్ణైన క్రిస్తు అనమాట. మహిమ లేని క్రిస్తు అని కాదు. సమాధి నుండి 3వ రోజు తిరిలేచిన మహిమ పూర్ణుడైన పునరుద్ధానుడైన మృత్యుంజుడైన సజీవుడైన జయించిన క్రిస్తు అనమాట. ఓడిపోయిన క్రిస్తు కాదు. సోదరు జయించిన అంటే 100% జయించామన్నమాట. శిలువ మరణం ద్వారా సాతాను పూర్తిగా ఓడించిన క్రిస్తు, జయించిన క్రిస్తు అనమాట. ఇప్పుడు జయించిన క్రిస్తు పరిశుద్ధాత్మ వలన యూద గోత్రపు సింహమైన క్రిస్తు పరిశుద్ధాత్మ వలన తండ్రి మనలో నాటిన దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ క్రిస్తు మనలో మన వాక్యాలు చదువుతున్న కొలది, ప్రార్థన చేస్తున్న కొలది ఆ క్రిస్తు మనలో ఎదుగుతాయన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు క్రిస్తువును కలిగి ఉండడమే గొప్పదన్నది అనమాట. క్రిస్తు లేకుండా ఉండడం జీవితం ఎడారి ఎలాగనమాట, అరణ్యమలాగా. కానీ క్రిస్తువును కలిగి ఉండడం అది గొప్ప జీవితం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ గొప్ప జీవితం తండ్రిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా ప్రియులారా మనకు ఇచ్చిన కాబట్టి, అనుగ్రహించిన కాబట్టి మనం అది గ్రహించుకొని మనం గ్రహించిన కొలది సుధులు ఆరాధనలు ఇంక్రీస్ అయిపోతాయి అనమాట. ఆరాధన ఆగిపోలేదన్నమాట, సుధులు ఆగిపోలేదు. ఎందుకంటే మనకు శ్రేష్టమైనది మనం పొందామన్నమాట. అదే ప్రభువైన యేసుక్రీస్తు ప్రీషియస్. దానికన్నా గొప్పది ఏమీ ఎవరు లేదన్నమాట. సోదరు లేదు. మనమేమో అనుకున్నాం ఇంకా ఏదో ఒకటి లేదు. యేసుక్రీస్తు కంటే శ్రేష్టమైనది ఇంకా ఏమీ లేదు. జీవగల దేవుళ్ళ కంటే గొప్పదిగా ఏమీ లేదు పరిగా. ఒకవేళ ఉండే తండ్రి ఇచ్చేది. దానికి అర్థం మన తండ్రి అంత మంచివాడు అనమాట. మనం జీవగల దేవుడు, హెవెన్లీ ఫాదర్ అంత మంచి దేవుడు అనమాట. అంటే మంచి దేవుడు ప్రియులారా శ్రేష్టమైనది, ఖరీదైనది నాకు మీకు క్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యం ద్వారా జీవగల దేవుడు మన ఆత్మలోనికి ట్రాన్స్ఫర్ చేసే విషయం, మన ఆత్మలో అది వచ్చే విషయం, ఇది మనం చూడాలి. కాబట్టి ఇంకా ఒక గొప్ప ఆశీర్వాదం వస్తాయని కాదు, మనం అనుకున్న ఇంకా గొప్ప ఆశీర్వాదం మనం ప్రార్థన చేస్తున్న కూడా ఇంకా వస్తాయని అనుకున్నారు. ప్రియులారా దేనికంటే శ్రేష్టమైనది ఇంకా మనకు దొరకలేదు. స్తోత్రం దొరకలేదు. దొరకతని ఒకవేళ అనుకోని ఎవరైనా ఉండే వారు నిరాశపడతాయి అనమాట. కాబట్టి కొందరు ఇంకా దొరకతని అనుకున్నాం. ఇప్పుడు శ్రేష్టమైనది
ఇంకా దొరుకుతాయని అనుకున్న వారు ప్రియులను అర్థం చేసుకోవాలి. గొప్ప దేవుడు వచ్చిన విషయం లేదండి, ఆ గ్రహింపు లేదనమాట. గ్రహింపు లేని ప్రాబ్లం వలన చాలా మంది నిరాశ దుఃఖం బాధతున్నారు. ఎంత శ్రేష్టం అనేది తండ్రి ఇచ్చామని గ్రహింపు లేని పరిస్థితి ఎందుకు ప్రియులారు? అదే అందుకు హోలీ స్పిరిట్లో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం ధ్యానించాలి, చదవాలి, లేదండి ఆ సమస్య వస్తాయి అన్నమాట. కాబట్టి మనం గ్రహించాలి అంతే. దేవుని కుమార్తె మనం సత్యం గ్రహించాలి. వాక్యం మనకు మార్చబడిన సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పిల్లలు మన పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నామన్నమాట. మీరు అర్థం చేసుకోవాలి మీ యొక్క విలువ ఎంత గొప్ప విలువ అని. దేవుడు ఒకప్పుడు మనకు విలువ లేదు, నిజమే. కానీ విలువ లేని మనకు దేవుడు గొప్ప విలువ ఇచ్చాము. మామూలు కాదు ప్రియుల, మామూలు కాదు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు రక్తానికి ఎంత విలువ ఉందో, అమూల్యమైన రక్తానికి, పరిశుద్ధ రక్తానికి ఎంత విలువ ఉందో అంత విలువ మీకుంది, రక్షణ పొందిన మీకుంది. ఎందుకంటే యేసుక్రీస్తు తన పరిశుద్ధ రక్తం, అమూల్యమైన రక్తం కార్చి, ఆ రక్తంతోనే నన్ను నిత్యలోక తండ్రి తన ఒక నిత్య సొత్తుగా మనల్ని కొనేసామన్నమాట. కొనేసాం. అంటే మనం అది అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని కొన్నామన్నమాట. దేవుడు మనల్ని విమోచించాం, సాతాను ఒక చేతి నుండి బయటకు తీసుకొని వచ్చాం. గొప్ప దేవుడు సాతాను ఒక చేతి నుండి బయటకు తీసుకొని వచ్చాం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? తండ్రి అయిన దేవుడు ప్రియులారా మనల్ని క్రీస్తులో దాచిపెట్టాం. క్రీస్తులో మనం ఉన్నాం. క్రీస్తులో తండ్రి అయిన దేవుడు మనల్ని దాచిపెట్టామన్నమాట. ఎందుకంటే తండ్రి 100% తెలుసు. క్రీస్తులో మనం ఉండడమే మనకు సేఫ్టీ. వేరింక ఎక్కడ కూడా సేఫ్టీ లేదనమాట. సేఫ్టీ జోన్ ఎవరైనా చూస్తున్నారు? సేఫ్టీ జోన్ అంటే ప్రియులారా మనం చూస్తున్నట్టే క్రీస్తులో ఉండడం, క్రీస్తువును కలిగి ఉండడం, క్రీస్తులో ఉండడం అనమాట. ఇప్పుడు పరలోక తండ్రి ఏం చేస్తాడు? సువార్త రక్షణ పొందిన మనల్ని డైరెక్ట్ క్రీస్తులోనికి తీసుకొని పెట్టాడు. ఇన్ క్రైస్ట్ అనమాట. మనం అందరం క్రీస్తులో ఉన్నాం. క్రీస్తు మనలో ఉన్నాము, మన క్రీస్తులో ఉన్నాం. రెండు ఉన్నామన్నమాట. మన క్రీస్తులో మనలో క్రీస్తు ఉన్నాము, రెండు క్రీస్తులో మనం ఉన్నాం. తండ్రి అయిన దేవుడు. ఎందుకంటే దానికంటే మనకు ఇంకా సేఫ్టీ జోన్ లేదనమాట. తండ్రికి తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు మొదటి ఆదాం మనం చూసినట్లయితే కాపాడే విషయంలో, ఏదైనా తోటం అంత కాపాడే విషయంలో ఫెయిల్ అయిపోయామన్నమాట. నా సొంత భార్యను కూడా కాపాడే విషయంలో ఫెయిల్ అయిపోయాం. పాపం చేయకుండా సాతాను నుండి కాపాడే విషయంలో మొదటి అర్థం ఫెయిల్ అయిపోయాం. కానీ కడపటి అర్థం ప్రియులారా మనం చూస్తున్నది. అది మాత్రం కాకుండా మొదటి అర్థం మనం చూసినట్లయితే తన హృదయం కూడా కాపాడే విషయంలో ఫెయిల్ అయిపోయాం అనమాట. దేవుడు తనకు ఇచ్చిన భార్యను కాపాడాలి, భర్త బాధ్యత అనమాట. కానీ ఆ విషయంలో ఫెయిల్ అయిపోయాం. తోట కాపాడే విషయంలో ఫెయిల్ అయిపోయాం. తన హృదయం కాపాడే విషయంలో కూడా ఓడిపోయాం. కానీ రెండవ ఆదాం అంటే కడపటి ఆదాం ప్రభువుని యేసుక్రీస్తు అలా కాదనమాట. డిఫరెంట్ అనమాట, చాలా డిఫరెంట్. ప్రభువైన యేసుక్రీస్తు కడపటి ఆదాం ప్రియులారా మనం చూసినట్లయితే 100% ఫెయిత్ఫుల్ చూపామన్నమాట. 100% తండ్రి హృదయం, తండ్రి సంకల్పాన్ని, తండ్రి కోరికను అర్థం చేసుకొని పరలోక తండ్రి ఒక చిత్తం కొరకు నిలబడాం, బ్రతికాం. ఆగరి అంటే సమయం దాకా ప్రియులారా అంటే మరణం దాకే తండ్రి చిత్తం చేశాం. మరణం దాకా తండ్రి చిత్తం చేశాం. కాబట్టి ఆమె ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. తనను తగ్గించామన్నమాట. తండ్రి చిత్తం చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రియులారా తనను తగ్గించాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తండ్రి చిత్తం చేయాలి అంటే మనం తగ్గింపు అవసరం. దేవుని మాట ముందు మనం తగ్గించాలి. ఇప్పుడు క్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే జీవంగా దేవుని యొక్క మాట ముందు తగ్గించాలి. ఇప్పుడు మొదటి ఆదాం తగ్గించలేదు.
తండ్రి మాట ముందు తగ్గించాలి. పరలోక తండ్రి యొక్క స్వరం ముందు తగ్గించాలి. ఇప్పుడు రెబేక మనం చూస్తే పరలోక తండ్రి యొక్క స్వరం ముందు తగ్గించామంతే. సొంత భర్త చెప్పే మాటలు తేడా ఉంది, కరెక్టే. కానీ పరలోక తండ్రి చిత్తం రెబేక అర్థం చేసుకొని దాని కొరకు నిలబడామన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు కూడా అదే చేశాం. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే పరలోక తండ్రి చిత్తం అర్థం చేసుకొని తండ్రి చిత్తం వరకు తగ్గించామన్నమాట. తగ్గించాం. కాబట్టి మనం చూసినట్లయితే పరలోక తండ్రి చిత్తం కొరకు యేసుక్రీస్తు తగ్గించినప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే పరలోక తండ్రి నమ్మదగిన ఫెయిత్ఫుల్ అనమాట. కోడిస్ ఫెయిత్ఫుల్. ఎవరైతే తగ్గిస్తారో వారికి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది కృప సమృద్ధి అనమాట. కృపకు తక్కువ లేదు. గ్రేస్ దేవుడు కృపా సత్య సంపూర్ణ దేవుడు తగ్గిస్తున్న వారికి కృప అధికంగా ఇస్తాడు. కాబట్టి కృప అనుభవించాలంటే దేవుని కృప ఆశీర్వాదం దీవెన అనుభవించాలంటే తగ్గింపు కలిగిన మనస్సు, తగ్గింపు చాలా ఇంపార్టెంట్ అనమాట. కానీ మనం రెబెలియన్ క్యారెక్టర్ పడిపోయిన ఆదాం నుండి వచ్చిన గుణాలు ప్రియులారా మనల్ని అది ఒప్పుకోలేదు. చాలా సరే నువ్వు తగ్గించవద్దు, నువ్వు గొప్పదిగానే ఉండుమని రెబెలియన్ క్యారెక్టర్ సతను కూడా అదే చెప్తాడు. తగ్గించవద్దు, నువ్వు గొప్పదని దేవుళ్ళు ఆశ్రయించకుండా. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నది యేసుక్రీస్తు తండ్రి మాటకు ముందు సమర్పించాము, తగ్గించాము, లోబడామన్నమాట. మరణం దాకా లోబడి. కాబట్టి దేవుని మాట ముందు, మాట విని దానికి ముందు సమర్పించి లోబడుతున్న వ్యక్తులను తండ్రి హెచ్చిస్తాడు. ఇప్పుడు దేవుని మాటలు వినడం నష్టం కాదు, కొన్నిసార్లు నష్టంలాగా అనిపిస్తాం. తండ్రి చెప్తున్న మాటలు విన్నప్పుడు కొన్నిసారి మనకు నష్టమని అనిపిస్తాము. యేసుక్రీస్తుతో తండ్రి చెప్పాం పరిశుద్ధ యాగంగా సమర్పించాలి. స్తోత్రం. మరణించాలన్నమాట. మానవులందరూ పాప పరిహారం కొరకు లోకరిష్ట కూడా యేసుక్రీస్తు ప్రాణం పెట్టాలి. స్తోత్రం. ఆ మాట ముందు లోబడడం మామూలు మనుషులుగా ఆ మాటలు మనకు చాలా భయంకరంగా అనిపిస్తుంది. కానీ ప్రియులారా మనం చూసినట్టే నీవు నేను బ్రతకాలి అంటే ఇంకా మార్గం లేదనమాట. నీవు నేను నిత్య జీవన పొందాలి అంటే, రక్షణ పొందాలి అంటే, పాపక్షమాణం పొందాలి అంటే, తండ్రి యొక్క నిత్యం శాస్త్రంగా మనం మార్చబడాలి అంటే పరిశుద్ధ రక్తం కార్చబడాలి. వేరే మార్గం లేదు. పాపానికి శిక్ష ఉంది, మరణం. కాబట్టి మానవులందరి కొరకు బద్దలుగా సబ్స్టిట్యూట్ గా యేసుక్రీస్తు నాకు మీకు బద్దలుగా ఆ ఘోర మరణ శిక్ష అనుభవించామన్నమాట. ఘోరంగా యేసుక్రీస్తు ప్రియులారా మరణ శిక్ష మామూలు కాదు. మరణ శిక్ష అంటే మామూలు కాదు. స్తోత్రం. దానిలో నొప్పి ఉంది, వేదన ఉంది, బాధ ఉంది, శ్రమ ఉంది, కన్నెత్తి అనుభవాలు ఉన్నాయి. అది చాలా భయంకరమైన అనుభవం అన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు అయినా గాని ప్రియులారా నన్ను నిన్ను చూసామన్నమాట. నన్ను యెషయా గ్రంథం 53లో చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రియులారా సిలువలో ఉన్నప్పుడు తన ప్రాణం పెట్టినప్పుడు నన్ను నిన్ను జ్ఞాపకం చూసాము. దర్గదర్శిలో చూసాము. హల్లెలూయా. కన్నబోతున్న పిల్లలను చూసాం, దొరకబోతున్న ఆత్మలను చూసామన్నమాట. సాతాను చేతి నుండి విడిపించే ఆత్మలను యేసుక్రీస్తు ప్రియులారా తన దీర్ఘదర్శిలో చూసాం. నన్ను చూసామన్నమాట. పుట్టిగా మరణించేది కాదు. స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ప్రాణం పెట్టినప్పుడు ఉద్దేశం ఉంది అనమాట. 100% ఉద్దేశం ఉంది, టార్గెట్ ఉంది అనమాట. నీవు దేవుని సొత్తు ఉండాలి, నువ్వు దేవుని కుమారు ఉండాలి, నువ్వు దేవుని కుమార్తె ఎత్తి ఉండాలి. ఆ ఉద్దేశంతోనే యేసుక్రీస్తు ప్రాణం పెట్టామన్నమాట. ఉద్దేశం లేకుండా కాదు. తండ్రి గొప్ప ప్లాన్ కలిగిన తండ్రి అనమాట. ఇప్పుడు తండ్రి ప్లాన్ యేసుక్రీస్తు ఫుల్ఫిల్ చేసామన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులరా తగ్గించాం. తన నుండి అధికారులకు ఎన్నో దెబ్బలు, గాయాలు ఎన్నో పొందే. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తు ఎన్నో గాయాలు పొందే.
కాబట్టి మీ గుండెలో మీ ప్రాణములు వచ్చిన ప్రతి గాయములు స్వస్థపరచబడినాక అంతే. యేసయ్య పొందిన గాయముల చేత స్వస్థాన్ని పొందుతుంది. నమ్మాలి, రిసీవ్ చేయాలి. ప్రభువా మీరు పొందిన గాయముల చేత నా ఆత్మ స్వస్థపరిచినట్టు ప్రభువా స్తోత్రం ఎంతైనా చెప్పవచ్చు. స్తోత్రం. యేసయ్య మీరు పొందిన గాయముల చేత నన్ను స్వస్థపరిచినట్టు స్తోత్రం. నా మనసు స్వస్థపరిచిన కాబట్టి అంటే స్వస్థపరిచినట్టు స్తోత్రం అంటే పవర్ఫుల్ మెడిసిన్ అనమాట. పవర్ఫుల్ మెడిసిన్. మనమేమో పవర్ఫుల్ మెడిసిన్ కొరకు షాప్ అందుతున్నారు. స్తోత్రం. కొందరు చెప్తుంది కొన్ని డూప్లికేట్ కూడా వస్తుందని. ఏదైనప్పుడు కూడా ఇది మాత్రం ఒరిజినల్ అనమాట. యేసయ్య పొందిన గాయముల చేత స్వస్థ నొందుదరి. స్తోత్రం. హల్లెలూయా. 100% ఒరిజినల్ అనమాట. 100% ట్రూత్ అనమాట. దానికి అర్థమైనది మన మనసు మనం గాయంతో ఉండవద్దని ప్రభు కోరుతున్నాం అనమాట. గాయపరచబడిన స్థాయిలోనే మనం ఉండవద్దు. గాయాలు కట్టబడాలని మంచి శవరుడైన యేసుక్రీస్తు మనకంటే ఎక్కువ కోరుతున్నాం అనమాట. మనం అనుకున్నాము మనమే ఎక్కువ కోరుతున్నాం అనమాట అని కాదు. మనం అనుకున్నాము మన కుటుంబ జీవితం గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి, లేదంటే మన భవిష్యత్తు గురించి, ఫ్యూచర్ అంతా కూడా మనమే ఎక్కువ మంచిగా ఉండాలని అందరికంటే నా గురించి నేనే కోరుతున్నామని కొన్నిసారి అనుకున్నారు. కాదు, మీరు అనుకున్నారు మీ గురించి మీరే ఎక్కువ ఆలోచిస్తారని చేస్తున్నారని. మంచి మీ మేలు కొరకు. మీరు కాదు, మీరు కాదు. జీవం గల దేవుడు అనమాట. యేసయ్య అనమాట. పరలోక తండ్రి జీవం గల దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మన గురించి మనం కంటే ఎక్కువ మన మంచిగా ఉండాలని, మనం స్వస్థపరచబడాలని ప్రభు కోరుతున్నాం అనమాట. హల్లెలూయా. అందుకొరకు ప్రియులారా మనం అడుగక మునిపే ఇప్పుడు రాయబడింది కదా, అడుగక మునిపే ఇచ్చే దేవుడు, అడుగక మునిపే అక్కర్లు తెరిచే దేవుడు అనమాట. అడైనా కూడా ఇస్తాడు. అడగక మునిపే ప్రియులారా మనం చూడవచ్చు. తండ్రి తన కుమారుని మనకు ఇచ్చాడు. మనం అడిగిన తర్వాత కాదు, మనకు తెలియదు మనకు పరిష్కారం ఏంటది, మనకేం కావాలని స్తోత్రం. మనకే సరిగా తెలియలేదని, కానీ పరలోక తండ్రికి తెలుసు మనకే కావాలి, ఎవరు కావాలి. స్తోత్రం. ఏం కావాలని ప్రభువుకు తెలుసు, జీవగల తండ్రికి తెలుసు. అందుకొరకు ప్రియులారా కుమారుని ఇచ్చేస్తామన్నమాట. కాబట్టి కుమారుడు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ప్రాణం పెట్టాం. కాబట్టి యేసయ్య పొందిన గాయముల చేత స్వస్థ ఉందని. ఇప్పుడు మన ఆత్మ ప్రాణం శరీరం యేసయ్య పొందిన గాయముల చేత ప్రభువా మీరు స్వస్థపరిచినటువంటి స్తోత్రం వందనాలు చెప్పాలి. యేసయ్య నామములు స్వస్థపరిచినటువంటి స్తోత్రం. ఎక్కడైతే మీకు స్వస్థ కావాలో అది పలకాలి. లెగ్స్ స్వస్థ కావాలండి ప్రభువా మీరు పొందిన గాయముల చేత నా లెగ్స్ స్వస్థపరిచినటువంటి దేవా స్తోత్రం. కన్నులకు స్వస్థ కావాలని చెప్పాలి. అంతే మనం అది చెప్పాలి, పలకాలి. దేవుని స్తుతించాలి. యేసయ్య నా కన్ను ముట్టి స్వస్థపరిచినటువంటి స్తోత్రం, నా బ్రెయిన్ ముట్టి స్వస్థపరిచినటువంటి స్తోత్రం, స్పైనల్ కోడ్ ప్రభువా ముట్టి స్వస్థపరిచినటువంటి స్తోత్రం, కిడ్నీ ప్రభువా మీరు గాయపరచబడిన మీ చేతితో ముట్టి స్వస్థపరిచినటువంటి దేవా మీకు స్తోత్రం చెప్పాలి. సింపుల్ గా మనం చెప్పాలి. ప్రార్థనపూర్వకంగా కృతజ్ఞతగా ప్రేమతో చెప్పాలి. ఇట్లా చెప్పాలి. చెప్పినప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు అది మన జీవితంలో చేస్తారు. హల్లెలూయా. కాబట్టి స్తోత్రం. యేసయ్య పొందిన గాయముల చేత స్వస్థ నొందరి. మన ఎమోషన్ స్వస్థ మనకు అవసరం అనమాట. భావోద్యమంలో స్వస్థ మనకు అవసరం. కాబట్టి ఇది మనం రిసీవ్ చేయాలి. చెప్పాలి. నా కొరకు నా స్వస్థ కొరకు మీరు ప్రాణం పెట్టిన కాబట్టి థ్యాంక్స్ చెప్పాలి. నన్ను పాప శిక్ష నుండి నేను శిక్ష పొందకుండా, ఆ శిక్ష నుండి ఘోరమైన మరణ శిక్ష నుండి నన్ను విడిపించడానికి మీరు మరణించి నన్ను ఆ మరణ శిక్ష నుండి మీరు విడిపించిన కాబట్టి మీకు ఆరాధన స్తోత్రం అని చెప్పాలి. స్తోత్రం. అది మనం ధ్యానించాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇది మనం అనుదినం ధ్యానించాలి. ఎంతైనా ధ్యానించుకోవచ్చు. మీ ఇష్టం. కొందరేమో నెలలో ఒకసారి ధ్యానిస్తారేమో, సంవత్సరం ఒక్కసారి ధ్యానిస్తారేమో, వారు తప్పుపట్టకండి. కానీ ప్రతిరోజు కూడా ధ్యానించుకోవచ్చు. మీ ఇష్టం అనమాట. ఎంత అయినా మీరు యేసుక్రీస్తును ధ్యానించండి. ఎంత ధ్యానించిన కొలది మనకు ఇంకా మేలనమాట, ఎక్కువ మేలు. కాబట్టి అందుకొరకే
అపోస్తలుడైన పౌలు కూడా పరిశుద్ధాత్మ వల్ల చెప్తున్నాం, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామని. సిలువ వేయబడిన క్రీస్తును ఎంతైనా ధ్యానించుకోవచ్చు. ఇప్పుడు సిలువ వేయబడిన క్రీస్తును ప్రియులారా మనం ధ్యానించుకొని ఉండే పరిశుద్ధాత్మ సహాయం వలన ప్రియులారా మనం ధ్యానించుకొని ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు చాలా విషయాలు నేర్పిస్తాడు. చాలా అంటే చాలా విషయాలు నేర్పిస్తాడు. దానిలో పాపానికి మనం యేసుక్రీస్తుకు మరణం ద్వారా చనిపోయిన వారు, మరణించిన వారమని అర్థమైపోతాయి. పాపం నుండి ఓల్డ్ మ్యాన్ క్రూసిఫైడ్ మనకు అర్థమైపోతాయి. వారు పరిశుద్ధంగా బ్రతుకుతాయి అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే శరీరచ్చులు యేసుక్రీస్తు ప్రియులారా మన పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఆమేన్. క్రీస్తుతో మనం సహవాసం చేస్తున్న మనం పాప ఇచ్చలకు మరణించిన వారం అన్నమాట. పాపానికి మనం చనిపోయిన వారం. రోమీయులకు రాసిన 6వ అధ్యాయంలో రాయబడింది, పాపానికి మనం చనిపోయిన వారు. పాపానికి చనిపోయిన వారు మరలా ఎలాగ పాపం చేస్తారు అంటే మనం యేసుక్రీస్తు మరణం ద్వారా మనం పాపానికి మరణించిన వారం. ధర్మశాస్త్రం నుండి యేసుక్రీస్తు మరణం ద్వారా దేవుడు విమోచించామన్నమాట. ధర్మశాస్త్రం ఒక శాపం నుండి. ఇక యేసుక్రీస్తుతో పాటు తండ్రిన దేవుడు మనల్ని కూడా తిరిగి లేపాం. యేసుక్రీస్తు తండ్రి ముందు తగ్గించాం. తండ్రి యేసుక్రీస్తును 3వ రోజు తిరిగి లేపాం. సమాధి నుండి తిరిగి లేపాం. ఇప్పుడు యేసుక్రీస్తుతో పాటు మనం కూడా తిరిగి లేపబడామన్నమాట. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తుతో పాటు తండ్రిని దేవుడు మనల్ని కూడా తిరిగి లేపాం చచ్చిన స్థాయి నుండి. కాబట్టి అదే న్యూ క్రియేషన్, నూతన సృష్టి. యేసుక్రీస్తుతో పాటు తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేకనామములు బాప్తిసం పొందినప్పుడు యేసుక్రీస్తు యొక్క మరణంలోనికి మనం ఏకీభవించాం. యేసుక్రీస్తుతో పాటు తండ్రి దేవుడు మనల్ని కూడా తిరిగి లేపి ఉన్నతమైన స్థాయి యేసుక్రీస్తుకు తండ్రి అనుగ్రహించాం. కాబట్టి దేవుని కుమార్తె ఉన్న మనకు కూడా గొప్ప స్థాయి ఇచ్చామన్నమాట. ఎందుకంటే మన క్రీస్తులో ఉన్నది కాబట్టి క్రీస్తు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నారో అంత గొప్ప స్థాయిలో మనం ఉన్నామన్నమాట. ఎందుకంటే మనం క్రీస్తు నుండి వేరుగా లేదు. చాలా మంది అనుకున్నారు సువార్త రచన ఉందైనా దేవుని కుమార్తె క్రీస్తు నుండి వేరుగా ఉన్నట్టు. కాదు. కొందరు పోలించినప్పుడు వారి పోవడం మనం చూసినట్టు అర్థమైపోతాయి. క్రీస్తు వేరు, మనం వేరు. అలాగే కానీ కాదు. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించినప్పుడు ఇలాగా క్రీస్తు మనం ఒక్కటే అనమాట. వేరంటూ లేదు. అలాంటి బోధ లేదనమాట. సువార్త రచన పొందినప్పటి నుండి మనం ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కటే అనమాట. రెండుగా లేదనమాట. ఇప్పుడు మన రెండుగా అలాగ మనం ప్రియులారా బోధించవద్దు. స్తోత్రం. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలన్నమాట. అందుకొరకు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తుతో పాటు తండ్రి మనలో లేపి యేసుక్రీస్తు పరలోకములో తండ్రి కుడి పార్శ్వములో కూర్చున్నా కాబట్టి అది పరిశుద్ధాత్మ వలన గ్రహింపు పొందిన పౌలు ఎఫెసీయులు రాసిన పత్రికలో రాసి 2వ అధ్యాయం 7వ వచనంలో చూడవచ్చు. యేసుక్రీస్తుతో పాటు మనం లేపి పరలోకమందు కూర్చుండబట్టే. చూడండి, ఒకప్పుడు చచ్చిన స్థాయిలో ఉన్నాం, కానీ ఇప్పుడు పరిశుద్ధ క్రీస్తుతో మనం కూర్చున్నాము, బ్రతుకుతున్నాము, నడుస్తున్నాము. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప స్థాయి! ఇంకా దేనికన్నా గొప్ప స్థాయి వివరిస్తాడు ప్రియుల. స్తోత్రం. కాబట్టి తండ్రి దేవుడు క్రీస్తు ద్వారా మనకి ఇచ్చిన స్థాయి మనకు చాలా అన్నమాట. అది చాలు మనకు. దేవునికి దేనికంటే గొప్పది లేదు. దేనికంటే గొప్పది లేదు. ఎవరు ఇవ్వలేదు. ఒకవేళ ఎవరైనా ఇస్తామంటే ఇది మోసం అన్నమాట. దానిలో మనం ఇంకా పడడానికి అంత ఇప్పుడు ఉన్న స్థాయి నుండి పడడానికి ఇప్పుడు ఆమెన్ ఆదికాండం ప్రియులారా మనం చూడవచ్చు. ఆదాము తండ్రి దేవుడు, జీవగల దేవుడు అనుగ్రహించిన స్థాయి ఎంత గొప్పదని అర్థం చేసుకోకపోయామన్నమాట. అవి కూడా అర్థం చేయలేదు. తండ్రి జీవగల దేవుడు పరదేశ అనుభవంలో, మహిమ అనుభవంలో మహిమ ధరించుకొని ఉన్నామన్నమాట వారు. కానీ ఆ గొప్ప అనుభవం, దాని యొక్క విలువ వారు అర్థం చేసుకోకపోయామన్నమాట. కాబట్టి మనం తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన దాని యొక్క విలువ మనం గ్రహించుకోవాలి. గ్రహించలేని వారు ఏమవుతుంది? వారే లోకాశ వెనుకబడతాయి అన్నమాట. పేరు ప్రఖ్యాతి కొరకు వారే పరిగెత్తుకొని వెళతారు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించిన విలువ మనం అర్థం చేసుకోవాలి. స్థాయి మనం అర్థం చేసుకోవాలి. అది చాలా ఉన్నతమైనది అనమాట. చిన్నది కాదు, మామూలు కాదు.
మామూలు కాదు, చాలా ఉన్నతమైనది. ఇప్పుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తును లేపాము, యేసుక్రీస్తుతో పాటు మనకు కూడా లేపబడాం, మనల్ని కూడా దేవుడు లేపామన్నమాట. అది కృప అనమాట, కరుణా దయ అనమాట, తండ్రి దయ. కాబట్టి ఇప్పుడు ఇలా మనం పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తుతో పాటు లేపబడిన మనం ఏం చేసుకోవాలి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడవచ్చు, యేసుక్రీస్తుతో పాటు లేపబడిన వారైతే ఏం చేసుకోవాలి, పైనున్న వాటిని వెదగాలి, పైనున్న వాటిని వెదగాలి అని రాయబడింది. భూసంబంధమైన వాటిని మీద కాదు కానీ మన దృష్టి పైనున్న దాని మీద ఉండాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. భూసంబంధమైన విషయాల గురించి ప్రియులారా మనం చూసినట్లయితే అక్కడ ఒక లిస్టు ప్రియులారా మనం చూడవచ్చు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి మనం దురాశ కలిగి ఉండొద్దన్నమాట. స్తోత్రం. ఒకటి ప్రియులారా మనం చూసినట్లయితే కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ప్రియులారా మాటలు రాయబడింది. 3వ అధ్యాయం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదగుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటినే మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. చూడండి 5వ దినం, కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జాగ్రత్తం అంటే ప్రియులారా మనం చూస్తున్నట్టే పెళ్లి కాక ముందున్న పాపం అన్నమాట. జాగ్రత్తమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన ఆయన ధనాపేక్ష అంటే జీవంగల దేవుని కంటే ఎక్కువ డబ్బును ప్రేమించే ఒక అనుభవం అనమాట. అది అలా ఉండవద్దు అనమాట. దేవుని కంటే డబ్బును ప్రేమించవద్దు. డబ్బు అవసరం, పని చేయాలి, సంపాదించాలి, కానీ జీవంగల దేవుని కంటే దాన్ని ప్రియులారా మనం మనసులో ఆలోచన చేయవద్దు అనమాట. విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయడని రాయి ఉంది. వాటి వల్ల ఏమవుతుంది, వాటి వలన దేవుని ఉగ్రత అభిధేయతలు మీదకి వచ్చును. కాబట్టి ఇప్పుడు దేవుని కోపం మన మీదకి రావద్దని పరిశుద్ధాత్మ కోరుతుంది అనమాట. దురాశ వలన, జాగ్రత్తం వలన. కాబట్టి ఇప్పుడు ఇలా దాన్ని ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా చంపేసుకోవాలి. దురాశ అలాంటి ఆలోచనలు ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా దాన్ని చంపేసుకోవాలి. ప్రతి ఒక్క విశ్వాసాలు చేయాలన్నమాట. అలాగే ఏం చేసుకోవాలి, మన హృదయాన్ని కాపాడుకోవాలి. ఆదం ప్రియులారా తన హృదయం కాపాడుకోవాలి. ఆదం హృదయం ప్రియులారా మనం చూస్తున్నట్టే సాటిన సహారి పూర్తిగా పట్టుకున్నట్టే. కాబట్టి సాటిన సహారిను ప్రేమించాలి, కరెక్ట్. కానీ సాటిన సహారి ద్వారా నీవు నేను పడిపోవద్దు, నిలబడాలి అన్నమాట. స్తోత్రం. సాటిన సహారి అవసరం, మంచిది, దేవుడే ఇచ్చాం, మంచిది. సాటిన సహారి ఆదాము హవ్వను సాటిన సహారి ఇచ్చాం, మంచిది, మంచి కూడా మంచి ఉద్దేశంతో ఇచ్చాం. కానీ అదే సాటి అన్న సహారి తప్పిపోయామన్నమాట, పాపం చేసి మోసపోయామన్నమాట. మోసపోయిన ఇప్పుడు ఏం చేసుకోవాలి, భర్త మోసపోయి ఉండే భార్య అయినా మంచి స్థలం చెప్పి దారిలోనికి మారుమనసు అనుభవంలోనికి నడిపించాలి. భర్త తప్పిపోయిన స్థలం ఉంటే భార్య వాక్యం సత్యం గ్రహించుకొని సత్యంలోనికి నడిపించాలి, మారుమనసు అనుభవంలోనికి నడిపించాలి. దేవుడు క్షమించే దేవుడు. ఇంకా భార్య తప్పిపోయిన స్థాయిలో ఉంటే భర్త భార్యను కరెక్ట్ చేసుకోవాలి. భార్య తప్పిపోయి ఉండే నువ్వు చెప్పినది కరెక్ట్ అని చెప్పి ఆమెను సంతోషపెట్టి ఉంటే ఇద్దరు పడిపోద్ది అనమాట. అదే ఆదాం జీవితంలో ప్రియులారా అదే జరిగింది అనమాట. భార్య తప్పేసాం, పడిపోయాం, మోసపోయాం. అది గ్రహించిన ఆదాం ఏం చేసుకోవాలి, నేను కరెక్ట్ చేసుకోవాలి, దేవును ఆమెను కరెక్ట్ చేసుకోవాలి. కానీ నీవే చెప్పేది కరెక్ట్ అని చెప్పినప్పుడు ఏమవుతుంది, ఇద్దరు పడిపోవడం. స్తోత్రం. ఇద్దరు పడిపోయి ఉండే ప్రియులారా చాలా కష్టం. స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, సాటిన సహారి దేవుడిస్తాడు, కానీ సాటి అయిన సహారిను ప్రార్థన ద్వారా మనం సపోర్ట్ చేయాలి, వారిని నిలబడాలి, సత్యం నడిపించాలి అన్నమాట. మనం సత్యం కొరకు నిలబడాలి,
ఇద్దరు కలిసి ముందుకెళ్ళాలి, యేసుక్రీస్తు రాకడలో ఎత్తపడాలి అనమాట. జీవగల దేవునితో కలిసి ఉండడమే దేవుని ఒక గొప్ప చిత్తం అనమాట. గొప్ప ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగా దేవునితో కలిసి ఉండడమే, తర్వాత మాత్రమే సాటైన సహారి అనమాట. దేవుడు ఫస్ట్ దేవుడు అనమాట, తర్వాత సాటైన సహారి దేవుడిచ్చారు. ఇప్పుడు ఫస్ట్ సాటైన సహారి రాదు. అందుకొరకు పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా మనకు నేర్పిస్తుంది, అన్నిటికంటే అందరికంటే ఫస్ట్ జీవగల దేవుని ప్రేమించండి అంతే, తరువాత మీ పార్ట్నర్ను ప్రేమించండి. ప్రేమించవద్దని కాదు, పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మీ భార్యను యేసుక్రీస్తు సంఘాన్ని ప్రేమించాలి. భార్య కూడా మీ పార్ట్నర్ను ప్రేమించాలి. పాపం కాదు, పరిశుద్ధాత్మ నింపబడి ప్రేమించాలి. అప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడి మీ భర్తను ప్రేమించినప్పుడు, మీ భార్యను ప్రేమించినప్పుడు యేసుక్రీస్తు ప్రేమ మీ ద్వారా మీ భర్త లేదా భార్య అనుభవిస్తారనమాట, ఇద్దరు అనుభవిస్తారనమాట. హల్లెలూయా. కాబట్టి తండ్రిలోడు ప్రియుల క్రిస్తువును మనలో నాటినాడు. స్తోత్రం. క్రిస్తు ప్రియుల జయించామన్నమాట. కలువరి సెలవులో ప్రాణం పెట్టాం, రక్తం కార్చాం. ఇప్పుడు ఆ రక్తం ద్వారా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే మనను తండ్రి దగ్గరికి తీసుకొని వచ్చాం. తండ్రికి దగ్గరికి తీసుకొని రావడం మాత్రం కాదు, మనం చూస్తున్నట్లయితే పరలోక తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు మనలోనికి వచ్చినట్టు చేశామన్నమాట. యేసుక్రీస్తును నమ్మిన మనలో ఆ మిరక్కల దేవుడు చేస్తున్నట్టు స్తోత్రం. అదే నువ్వు క్రియేషన్, నువ్వు దాన్ని అసలు ఇక్కడ దేవుడు వచ్చి మనల్ని నివాసం చేస్తున్నాడు. దేవుడు వచ్చి నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకా నేను ఆశీర్వాదం పొందలేదని ఏసావు, అలాగే నువ్వు ఇప్పుడు కూడా ఏసున్న స్థాయిలో ఉన్నామంటే సత్యంగా గ్రహించలేని పరిస్థితులు ఉన్నాము. ప్రార్థన చేయాలి, ప్రభు సత్యం గ్రహించే మనసు నాకు దయచేయం, సత్యం నాకు నేర్పించమని మనం ప్రార్థన చేయాలి. తగ్గాలి, దేవుని ముందు మనం తగ్గాలి. నాకు అన్నీ తెలుసులే అంటే సరిపోలేదు. కొందరు నాకు అన్నీ తెలుసు అని చెప్తారు, తర్వాత దుఃఖం, నిరాశ, డిప్రెషన్ లో బ్రతారు. వారికి సత్యం సరిగా తెలియలేదు. అదే సమస్య అన్నమాట. సత్యం సరిగా తెలియలేని వారు చాలా సాకులు చెప్తారు. నా సమస్య కారణం ఫలానా వారని కూడా కొన్నిసార్లు చెప్తారు, కానీ అదేం కాదు. సత్యంగా మనం గ్రహించాలి. అప్పుడు ప్రియులారా మన హృదయం, ప్రాణం నెమ్మది అవుతాయి అనమాట. సమాధానం, నెమ్మది వస్తాయి అనమాట. సత్యంగా గ్రహించాలి. ఇప్పుడు యేసుక్రీస్తుని మనం ఎంతగా గ్రహించిన కొద్దీ మన ప్రాణం అంతగా నెమ్మది అవుతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మ దేవుడు ఆ కృప మనకు అనుగ్రహించును గాక. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు కలువరి సిలువలో మనందరి కొరకు ప్రాణం పెట్టాం, రక్తం కార్చాం. కాబట్టి ఇంకా మనం యేసుక్రీస్తు రక్తములో నమ్ములో ఆధారపడుతున్న మనం శాపగ్రస్తులుగా బ్రతకాల్సిన అవసరం లేదు. శాపం నుండి విడిపించడానికి ప్రవచ్చామన్నమాట. స్తోత్రం. పాపం నుండి విడిపించడానికి ప్రవచ్చామన్నమాట. పాప శిక్ష నుండి విడిపించడానికి వచ్చాను. కాబట్టి ఇంకా నేను ఏదో తప్పు చేస్తున్న వ్యక్తి అని అనుకొని అలాగే ఎల్లప్పుడూ బ్రతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం బ్రతకాలి. ఎలాగ బ్రతకాలి? యేసుక్రీస్తు రక్తం ద్వారా పాప క్షమాపణ పొందిన భారంగా మనం బ్రతకాలి. అంటే మనం పరిశుద్ధాత్మ దేవుడు కనిపిస్తాడు. మీరు 100% యేసు రక్తం ద్వారా కడగబడిన మీరు నీతిమంతురాలు అంతే. నీతిమంతురాలు. కాబట్టి మీరు ఏమనుకున్నాము? ఇప్పుడు యేసు రక్తం ద్వారా కడగబడిన నీవు పాపి అని అనుకున్నామా? యేసు రక్తం ద్వారా కడగబడిన నీవు నేను నీతిమంతుడును అని మీరు నమ్ముతున్నామా? ఏది నమ్ముతున్నా? యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన నీవు పాపి అని నమ్ముతున్నామా? యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన నీవు తండ్రి దేవుడు యేసు రక్తం ద్వారా నన్ను నీతిమంతులుగా మార్చామని మీరు నమ్ముతున్నారా? ఏం నమ్ముతున్నారు? కొందరు పడిపోయిన ఆదాం గురించి ఎక్కువ నమ్ముతారు, జయించిన క్రీస్తు గురించి నమ్మడం లేదన్న. కానీ జయించిన క్రీస్తు గురించి నమ్మాలి. జయించిన క్రీస్తుని మనం నమ్మాలి అనమాట. యేసుక్రీస్తు మరణం నమ్మాలి. నా కొరకు మీ కొరకు అనమాట. అప్పుడే తండ్రి అయిన దేవుని ఒక ఆశీర్వాదాలు మనం అనుభవిస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవుడు ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ద్వారానే తండ్రి మనకు ఇచ్చేది, ఇంకా వేరు కాదనమాట. తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా. అందుకొరకు అపొస్తలుడైన పౌలు స్పష్టంగా అది గ్రహించుకొని ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. క్రీస్తుని కలిగిన మనకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, అంటే పరలోకములో ఉన్న ప్రతి ఆశీర్వాదములు తండ్రి దేవుడు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించు అంటే ఇచ్చేసామన్నమాట. గ్రహింపు లేని వ్యక్తులు ఏం చేస్తారు? ఏడవడమే, సనగడమే, ఉణగడమే, దుష్టడమే. నేను దీవించబడలేదు. కారణం ఏంటిది?
కారణం చెప్తారు. అబ్బో నేను దీవించబడలేదు, దానికి కారణం నా తండ్రి, లేదంటే నా తల్లి, లేదంటే నా భర్త, నా భార్య, రకరకాలు వీళ్ళు చెప్తారు. లేదంటే తన గురించి కూడా చెప్తారు, నేను సిరుగా చదువులేదు, రకరకాలు చెప్తారు. కాబట్టి సత్యమైనది, సత్యం ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు తండ్రిన దేవుడు క్రీస్తు ద్వారా మనకు ఇచ్చేసి ఆ గరిప్పలేని వ్యక్తులు ఏం చెప్తారు, నా తండ్రి నన్ను దీవించలేదు కాబట్టి, తల్లి దీవించలేదు కాబట్టి. కానీ పరలోక తండ్రి మనం దీవించేసాం. యాకోబుని ముందే దీవించేసాం, పుట్టక బయటకు రాకముందే, గర్భములో నుండి బయటకు రాక మునిపే తండ్రి దేవుడు దీవించేసాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, జగత్ పునాది వేయబడక మునుపు మన చూస్తున్న దేవుడు చూపు చాలు. హల్లెలూయా. కర్ణ సంపన్నుడ దేవుడు మనల్ని ఎన్నుకున్నామంటే అది దీవెన అనమాట. అంతే, పిలిచామంటే దీవెన అనమాట. జీవగల దేవుడు మనల్ని చూసామంటే, పిలిచామంటే, ఎన్నుకున్నామంటే, జీవగల దేవుడు మనలో వచ్చి నివాసం చేస్తున్నామంటే దానికి అర్థమైనది 100% నీవు నేను నిత్యం ఆశీర్వాదం, సంతోషం, సమాధానం, నెమ్మది, కాపుదల, క్షేమం అనుభవించడానికి కొరికే తండ్రిన దేవుడే దిగొచ్చాం. పరిశుద్ధాత్మ వల్ల హోలీ స్పిరిట్ ద్వారా ప్రభు వచ్చేసామన్నమాట. స్తోత్రం. గొప్ప దేవుడు, ఆశీర్వాద పూర్ణ దేవుడు, అన్లిమిటెడ్ ఆశీర్వాదం కలిగిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేసాం. దాని తర్వాత కూడా మనం ఏడ్చున్నాం మేము. స్తోత్రం. బిడ్డగాడు అలాగే ఏడుస్తున్నాం మేము. కారణం ఏంటిది? సత్యం గ్రహింపు లేదు కాబట్టి. అబద్ధం గ్రహింపు ఉంటే ఏడ్పు ఇంకా గెలిసైపోతుంది. సాతాను వస్తున్న ఎన్నోసార్లు ఉండే ఏడ్పు ఇంకా గెలిసైపోతుంది. అని సత్యం గ్రహింపు వచ్చినప్పుడు ఎక్కువ నవ్వుతారు, వారు ఆనందిస్తారు, థ్యాంక్స్ చెప్తారు, దేవా మీకు వందనాలు, స్తోత్రం. వారు జీవితం ఆరాధనగా మారిపోతుంది అనమాట. ఎందుకంటే సత్యం గ్రహించిన కొలది సత్యం సంతోషం వస్తాయి అనమాట. సంతోషం, ఆనంద కన్నీరు వస్తాయి అనమాట. కన్నీరు రాలేదని కాదు, ఆనంద కన్నీరు. దుఃఖానికి సమాప్తం అయిపోతాయి అనమాట. దుఃఖం, నిరాశ, బాధ రావడానికి ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు తప్పుడు సమాచారం అనమాట, అబద్ధ మాటలు. కానీ అందుకు సత్యం అని గ్రహించాలి. సత్యవాక్యాలకు హృదయంలో చోటు ఇవ్వాలి. క్రీస్తు సత్య సంపూర్ణ కృపా సత్య సంపూర్ణ క్రీస్తుకు చోటు ఇవ్వాలి. క్రీస్తు ఒక వాక్యానికి చోటు ఇవ్వాలి. పరిశుద్ధ జీవంగా దేవునికి హృదయంలో చోటు ఇవ్వాలి. చెవులు దాని కొరకు వాడుకోవాలి, కనులు వాడుకోవాలి, క్రీస్తు వాక్యం కొరకు వాడుకోవాలి, నింపుకోవాలి. అంతే, సమృద్ధిని నింపుకోవాలి. ఇంకా సాతానికి మన హృదయంలో చోటు ఉండలేదన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నది, జయించిన క్రీస్తువును తండ్రి మనకు అనుగ్రహించిన కాబట్టి మనం కూడా జయించిన వారిని, ఓడిపోయిన వారిని కాదు. ఇక్కడ టీం లీడర్ జయించి ఉండే టీం వారందరూ జయించినట్టు అలాగే అనమాట. కాబట్టి నీవు నేను ప్రత్యేకంగా సపరేట్ జయించుకోవాలని కాదు, యేసుక్రీస్తు జయించామన్నమాట. ఆ జయించున్న క్రీస్తువుని తండ్రి మనలో నాట్యం, ఆ క్రీస్తుతో కలిసి ఉండే చాలు, మనం కూడా జయమన్నమాట. అంతే, ఓటం లేదు. కాబట్టి క్రీస్తుతో ప్రియులారా కలిసి మనం బ్రతుకుదాం. అంతే, తండ్రి వారి పరిశుద్ధాత్మ త్రేక దేవునితో కలిసి బ్రతికే గొప్ప జీవితం దేవుడు మనకు అనుగ్రహించను. ఇది ఇప్పుడు మన సమయం అనమాట, మీ తరుణం అనమాట. క్రీస్తుతో జీవగల దేవునితో బ్రతికే సమయంలో మనం ఇప్పుడు ఉన్నాం, స్టార్ట్ అయిపోయాం. కాబట్టి ఈ బ్రతుకులో పరిశుద్ధాత్మతో కలిసి లోతైన అనుభవం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరూ నడిపించినాక జీవజల నదిలో లోతుగా మన ఆత్మ నుండి పాట పాడినట్టు పొంగి పొర్లినాక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవజల నదులు మన ఆత్మ నుండి సమృద్ధి ప్రవహించినాక అంతే. హల్లెలూయా. కాబట్టి మీరు తండ్రి దేవుడు క్రీస్తు ద్వారా మిమ్మల్ని దీవించామన్నమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? దీవించిన దేవుని స్తుతిస్తాం. రెండు, మీరు మిమ్మల్ని దీవించాలి, ఇద్దరిని దీవించాలి అనమాట. ఇప్పుడు ఈ ప్రయాణంలో, ఈ జీవితంలో మనం ఇద్దరిని దీవించాలి. మీరు మిమ్మల్ని దీవించాలి, ఇద్దరిని దీవించాలి. కాబట్టి మనం తండ్రి దేవుడు క్రీస్తువును అనుగ్రహించి మనం దీవించిన కాబట్టి ఆ గొప్ప పరమ తండ్రిను ప్రియులారా మనం ఆరాధిస్తాం, స్తుతిస్తాం, థ్యాంక్స్ చెప్తాం. హల్లెలూయా. కాబట్టి స్తోత్రం, మనం స్తుతిస్తాం. అంతే ప్రియులారా. కాబట్టి నిత్యమైన ఆశీర్వాదం తండ్రి దేవుడు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాం, నిత్య జీవన అనుగ్రహించాం, రక్షణ అనుగ్రహించాం. కాబట్టి క్రీస్తుతో కలిసి బ్రతున్న కొద్ది రక్షణలో మనం ఇంక్రీస్ అవుతుంది అనమాట, మహిమలో మనం ఇంక్రీస్ అవుతుంది అనమాట. ఇలాగే నిత్యం మహిమ అనుభవం, మహిమతో మహిమ శరీరం కూడా ప్రవేశిస్తాడు, నిత్య మహిమ దేవుడు అనుగ్రహిస్తాడు. మహిమ ఇచ్చాము, మహిమలో మన అన్నదాన్ని ఇంక్రీస్ అవుతున్నాం అన్నమాట. కాబట్టి మనం బాధపడవసరం లేదు.
రోజులు గడిచిపోతున్న కొద్ది బాధపడే అవసరం లేదు. ఎందుకంటే మన మహిమలు ఎదుగుతుంది. మహిమలు ఎదగలేదంటే బాధపడాలి. కానీ ఇన్ క్రైస్ట్ ప్రియులారా మనం మహిమలు ఎదుగుతాను. మోసే మనం చూసినట్లయితే మహిమ పొందేమో మహిమలో మెల్లమెల్ల తగ్గిపోయినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కానీ క్రిస్తులో ఉన్న మహిమ తగ్గిపోయే మహిమ కాదనమాట. రోజు రోజు ఇంక్రీస్ అవుతాయి అనమాట. రోజు రోజు నార్మల్చి బలపరచబడినాక, దైవ జ్ఞానములు ఇంక్రీస్ అవునాక, దైవ శక్తులు ఇంక్రీస్ అవునాక, అభిషేకములు ఇంక్రీస్ అవునాక, దేవుని అధ్యయంగా అనుభవించినాక, దాని లోతుగా దేవుడు అనుభవించి కృప దేవుడు అనుగ్రహించినాక అలాగే నిత్యం అన్నమాట. ఎండు లేదు. మనకు చాలా సరే ఏమైనా మరణం అబ్బో నేను అయిపోతాయి, నా రోజు అయిపోతాను. కానీ క్రిస్తునందున్న జీవితం మరణం తర్వాత యుగాలు నిత్యం అనమాట. చోపనే రోజు లేదు, ఎండనే మాట లేదనమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కొత్త జన్మించిన నీకు జీవంగా దేవునితో ఉన్న బ్రతుకులో స్టోప్ లేదు. అది నిత్యం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా దయచేసి మనం బాధపడే అవసరం లేదు. హల్లెలూయా. కాబట్టి మనం సంతోషంతో ప్రియులారా మనం ముందుకు కొడదాం. వాక్యం ద్వారా దేవుడు ప్రియులారా మనం దీవించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి దేవా, మీ ప్రియ కుమారుని మాకు అనుగ్రహించినట్టు వందనాలు. కుమారు ద్వారా తండ్రి మమ్మల్ని దీవించిన యేసయ్య ద్వారా మమ్మల్ని దీవించిన మా పరమ తండ్రి మీకు ఆరాధన తండ్రి. వందనాలు తండ్రి, వందనాలు 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 స్తోత్రం తండ్రి. మాకు అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు. క్రిస్తువును కలిగి పరిశుద్ధాత్మను కలిగి తండ్రి కుమారు పరిశుద్ధాత్మ తండ్రి దేవునితో కలిసి గొప్ప జీవితం మాకందరికీ అనుగ్రహించిన గొప్ప తండ్రి మీకు ఆరాధన తండ్రి. మీ రక్తం ద్వారా మా పాపాలు క్షమించినట్టు వందనాలు. వాళ్ళు నీతిమంతులుగా మార్చినట్టు వందనాలు, పరిశుద్ధులుగా మార్చినట్టు వందనాలు తండ్రి. వాక్యమైన దేవ మీరు మాలో పుట్టినటి, మాలో జన్మించినట్టు, మాలో వచ్చినట్టు, మాతో ఎల్లప్పుడూ సదాకాలం ఉండడానికి వచ్చిన గొప్ప తండ్రి కుమారి పరిశుద్ధాత్మ తండ్రిగా దేవ మీకు ఆరాధన తండ్రి. ఘోరమైన మరణ శిక్ష నుండి ప్రభావ మీరు విడిపించినట్టు సుధిస్తున్నాం తండ్రి. క్రిస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష అవధి లేదు. థ్యాంక్ యూ ఫాదర్. దేవ మీరు చేస్తున్న గొప్ప ప్రణాళికను బట్టి, గొప్ప కార్యాన్ని బట్టి సుధిస్తున్నాం తండ్రి. మమ్మల్ని మీరు పట్టుకున్నట్టు వందనాలు తండ్రి. గొప్ప దేవ మమ్మల్ని మా ఆత్మను మీరు మమ్మల్ని పట్టుకున్నట్టు సుధిస్తున్నాం తండ్రి. మీరు తోడుండే చాలు తండ్రి. మీ సన్నిధి ప్రశంస చాలు తండ్రి. మీ ఆశీర్వాదం మాకు చాలు తండ్రి. మీరిచ్చే సంతోషం, మీరిచ్చే సమాధానం, మీరిచ్చే పరిశుద్ధమైన జీవితం మాకు చాలు తండ్రి. మీ కృప మాకు చాలు తండ్రి. మీ కరుణ, మీ దయ చాలు తండ్రి. మీ ఆశీర్వాదం మాకు చాలు తండ్రి. వందనాలు తండ్రి. అలాగే పరిశుద్ధులందరిని బట్టి వందనాలు. వారిని అందరినీ మీరు పట్టుకున్నట్టు వందనాలు. వారి ఆత్మ ప్రాణ శరీరం మీ ప్రసన్నసుతో తండ్రి నింపినట్టు వందనాలు. మీ జీవిత మహిమతో అది కుమ్మరించి ఉండండి. సత్యం గ్రహించలేని వారు ఎవరైనా ఉండే తండ్రి సత్యం లోతుగా గరీపు పరిశుద్ధాత్మతో ఇప్పుడే దయచేయమంతండి. సత్యం ద్వారా పూర్తి విడిపించు. దుఃఖం, నిరాశ, బాధ, డిప్రెషన్ అనుభవం నుండి దవా సత్యం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మతో ఇప్పుడే విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా తండ్రి మీ ఆనంద తైలంతో నింపు తండ్రి. సంతోషం, సమాధానం, నెమ్మది అందరూ అనుభవిస్తున్నాక తండ్రి ఇలా ఎల్లప్పుడూ ప్రభావం సుధించే ఆ కృప తండ్రి మీరు అనుగ్రహించినట్టు వందనాలు తండ్రి. ఇప్పుడు వచ్చిన వారిని ప్రత్యేకం దీవిస్తున్నాం. వాక్యాలు వింటున్న ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకం దీవిస్తున్నాం తండ్రి. వేరే అక్కడలో మేమందరూ ఎత్తబడినట్టు కృప దేవ మీరు చేస్తున్నట్టు సుధీస్తున్నాం. పరిశుద్ధాత్మ మమ్మల్ని సిద్ధపరుస్తున్నట్టు వందలు త్వరగా వస్తామని చెప్పినప్పుడు మీకు ఆరాధన తండ్రి. మహిమ ఘనత మీకు అభిస్తాం. యేసునామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వెలువెల సహవాసం మనందరికీ ప్రార్థన ఇస్తున్న అన్ని విషయంతో యేసు క్రీస్తు రెండవ రాకడ దాకా ఉండేదాకా. ఆమేన్. ఆమేన్.